హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నానంటే ఉప్మా చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు సండే కదా, ఇంకా ఆఫ్టర్నూన్ పులావ్ అలాగే సాలన్ కావాలంట, చికెన్ కర్రీ కావాలంట మా బాబుకి పిల్లలకి. ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అది, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా. బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా ఉప్మా చేసేస్తున్నాను సింపుల్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ చూస్తున్నారా పాలండి, ఇవన్నీ పాలు పనీర్ చేయడానికి అయితే పనీర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇంకా ఇక్కడ వెనిగర్ అనమాట, ఒక బౌల్లో వాటర్ వేసి అందులోనే వెనిగర్ కూడా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. వెనిగర్ వేస్తే మనం దీన్ని ఎక్కువసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. లెమన్ జ్యూస్ వేసినట్టయితే వాష్ చేసుకోవాలి. సో చూపిస్తాను. ఇంకా ఇది బాయిల్ రావాలన్నమాట, జస్ట్ ఇప్పుడే పెట్టాను. ఓకే అండి. సో ఇక్కడ బాయిల్కి వచ్చేస్తున్నాయి అనమాట పాలు కూడా. ఆల్మోస్ట్ ఒక బాయిల్ వచ్చినా సరిపోతుంది. ఇంకా ఈ సైడ్ వచ్చి ఉప్మా వేసేసాను ఇందులో. అండ్ ఉప్పు కూడా అప్పుడే వాటర్ వేసినప్పుడే వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను వీడియో అయితే పోస్ట్ చేశానండి ఉప్మాది కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్లో విజిట్ చేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే చూడవచ్చు. ఓకేనా. సో ఉప్మా చూడండి, జాగ్రత్త అండి. ఇక్కడ చూస్తున్నారా ఎలా ఎగురుతుందో, మీద పడుతుంది అనమాట. ఇంకా పాలు అయితే చూస్తూ ఉండాలి, ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టాను. సో ఇక్కడ చూడండి మొత్తం ఇలా ఫామ్ లాగా ఇక్కడ వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు ఇంకా కళ్ళు మొత్తం దీని మీదే ఉండాలి, లేదంటే ఇంక మొత్తం బాయిల్డ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా మొత్తం కిందనే పోతాయి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పాలు చాలా జాగ్రత్తగా ఇంకా దీని మీదే చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా దీన్నే చూస్తుండాలి. చాలా ఈజీ, చాలా సింపుల్ అండి పనీర్ చేయడం అయితే. బయట నుంచి తెస్తారు కానీ ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఏమంటే పాలు మాత్రం బాగుండాలి, అంటే కొద్దిగా చిక్కగా ఉండాలన్నమాట. పాలు అయితే ఎక్కువ ఉండాలి అంతే. ఇంకా ఓకే అండి. ఉప్మా ఇంకా మా బర్డ్స్ చూడండి ఒకటే అరుస్తుంటాయి. ఇంకా దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇంకా ఆఫ్ చేయలేదు, లో ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పనీర్ కనిపిస్తుందా? ఓకే అండి. సో నేను చిన్నది తీసుకున్నాను కదా, ఇంకా బాయిల్డ్ అయిపోయినాయి అనుకోండి, మొత్తం గ్యాస్ స్టవ్ మొత్తం అయిపోతుంది అనమాట. ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, అందుకని జాగ్రత్తగా. సో చూస్తున్నారా బాయిల్డ్ అయితే వస్తుంది, అందుకని ఇంకా ఫ్లేమ్ని లోలో పెట్టేశాను. ఛాన్స్ తీసుకోకూడదు కదా. పాలను మిక్స్ చేస్తూ ఉండాలండి. అలాగే వదిలేసారనుకోండి ఇంకా పైన మొత్తం మీగడ సెట్ అయిపోతుంది అనమాట. సో మనకు మీగడ అస్సలు ఉండకూడదు, అవసరం లేదనమాట మీగడ అయితే. సో మనం పన్నీర్ చేస్తున్నాం కాబట్టి మీగడ సెట్ అవ్వకుండా దీన్ని మిక్స్ చేస్తూ ఉన్నామనుకోండి, ఇంకా మీగడ అనేది సెట్ అవ్వదు. సో మీరు చేసేటప్పుడు కొద్దిగా పెద్దగా ఉన్న బౌల్ తీసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకే అండి. సో కనిపిస్తుందా బాయిల్డ్? ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. సో గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ వెనిగర్ మిక్స్ అయితే చేసి పెట్టుకున్నాను కదా,
ఇంకా దీన్ని యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసిన వెంటనే కలిపే అవసరం లేదండి, కొద్దిగా టైం ఇవ్వండి. సో అంత లోపల మనం ఉప్మా చూద్దాం. చూసారు కదా, ఉప్మా కూడా ఇంకా ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఈ ఉప్మాలోకి చికెన్ పచ్చడి ఉంటే బాగుంటుందండి. ఇంకా మా పాప అదే చెప్పిందనమాట, చికెన్ పచ్చడి ఉండాలి మమ్మీ దీంట్లో అని. అయిపోయిందండి, మొత్తం క్లీన్గా అయిపోయింది అనమాట. ఇంట్లో అయితే ఇంకా చేయాలి, మళ్ళీ చికెన్ తెచ్చి ప్రిపేర్ చేయాలి. సో ఇంకా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేయడమే. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ అండి. సో చూస్తున్నారు కదా, కొద్దిగా స్లోగా మిక్స్ చేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట వెనిగర్. ఇంకా ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ డన్ అనమాట. సో ఇలా సాఫ్ట్గా మీకు పన్నీర్ కావాలనుకుంటే ఈ స్టేజ్లో తీసేయచ్చు, ఓకేనా. లేదంటే ఇంకా కాసేపు ఇలానే హాట్ వాటర్లో ఇలాగే పెట్టేసామనుకోండి, కొద్దిగా హార్డ్గా అయిపోతుంది అనమాట. సాఫ్ట్గా ఉంటే ఎక్కువగా పన్నీర్ కుక్ చేయడానికి కూడా కష్టమే అండి బిగినర్స్కి. సో నాకు కష్టం అనమాట, అందుకని ఇంకొద్దిగా హార్డ్గా అయితే చేసుకుంటాను. ఒక 2-3 మినిట్స్ ఇట్లే ఇంకా పెట్టేస్తాను దీన్ని, ఇప్పుడే తీయను. నెక్స్ట్ ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రిపేర్ చేసుకుందాం. సో ఇది ఒకటి స్టీల్ కింద పెట్టేశాను అనమాట. ఇంక ఇది వచ్చేసి బాస్కెట్ అండి. మీ దగ్గర స్టీల్ది సిల్వర్ది ఉన్నా తీసుకోండి, మంచిది. నా దగ్గర అయితే లేదనమాట, అందుకనే తీసుకున్నాను. అండ్ ఒక క్లాత్ వేసుకోవాలి. క్లాత్ వేసుకొని మీకు ఈజీగా, అంటే మొత్తం అది పోర్ చేయకుండా మనం ఈజీగా, ఈ స్ట్రైనర్ ఉంటుంది కదా, దీంతో ఈజీగా పన్నీర్ని తీసేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, సో దీని మీద క్లాత్ పరిచి అయితే పెట్టుకున్నాం కదా. ఇంకా ఇది చూడండి, ఇంకా తీసే టైం అయితే అయిపోయింది మన పన్నీర్ది. సో చూసారా, కనిపిస్తుందా? రియల్గా చూస్తే మాత్రం అస్సలకి ఇలాగే తీసి తినాలనిపించే అట్లా ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఈజీగా ఇలా మొత్తం వాటర్ని స్ట్రెయిన్ చేసుకుంటూ వేసేయాలన్నమాట దీంట్లో. సో ఇక్కడ వేసేద్దాం. లైటింగ్ కొద్దిగా లైటింగ్ లేదండి నాకు, రింగ్ లైట్ ఒకటి తీసుకోవాలి, బట్ ఇప్పుడు లేదు. ఇంకా మనకు ఛానల్ కొద్దిగా రీచ్ అయిన తర్వాత తీసుకుందామని ఊరికనే ఉన్నాను అనమాట. ఎందుకు అన్నీ తీసుకొని పెట్టుకోవడం. సో చూసారా, మన పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వాష్ చేయాలి. సో ముందు ఇది వేడిగా ఉంది కదా, దీన్ని తీసి పక్కన పెట్టాలండి. ఇలా చెప్పాను కదా, ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం లేదు. వెనిగర్తో మనం చేసాం పన్నీర్ కాబట్టి. లెమన్తో చేస్తే 2-3 టైమ్స్ కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. పన్నీర్తో చేసాం కాబట్టి 1 టైం వాష్ చేసినా సరిపోతుంది. అండ్ వాష్ అంటే డైరెక్ట్గా దీన్ని తీసుకొని వెళ్ళి ట్యాప్ కింద పెట్టేయకూడదండి. సో తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఓకే అండి, ఇలా ముందుగా క్లాత్ ఇలా దీని మీద వేసేసుకోవాలి. ఇంకా దీన్ని ఇలా వాటర్ నెమ్మదిగా పోర్ చేస్తుండాలి. సో ఇలా నార్మల్ వాటరే అండి ఇవి. సో ఇలా పోర్ చేసామనుకోండి చాలు, ఇంకా రెడీ అయిపోయింది మన పన్నీర్ అయితే. లేదా మీరు ఇలా తీసుకొని వెళ్ళి ఇలా పట్టేసుకొని ట్యాప్ కింద వాష్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే అండి, సో ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని అయితే పాడేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు బాక్స్ షేప్లో కావాలనుకుంటే ఏదైనా ఇలా బాస్కెట్ బాక్స్ షేప్లో ఉంటుంది కదండి, ఇలా హోల్స్ ఉండాలి కంపల్సరీగా, అది తీసుకోండి. అది తీసుకొని కూడా స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి మొత్తం బాక్స్ షేప్లో వస్తుంది. ఓకే అండి, సో నా దగ్గర రౌండ్గా ఉంది కాబట్టి రౌండ్గానే నేను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. షేప్ ఎలా ఉంటే ఏముందండి, కట్ చేస్తాం కదా, అప్పుడు అదే షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు కావాల్సిన షేప్లో. సో కొద్దిగా ఇలా లైట్గా ప్రెస్ చేయాలి.
చూసారా, జస్ట్ 10 minutes కూడా పట్టలేదన్నమాట. పన్నీర్ చేసుకోవడానికి చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే అండి. సో ఇలా పెట్టేసిన తర్వాత దీనిపైన ఇలా హెవీ వెయిట్ పెట్టేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక టబ్లో వాటర్ వేసి దీని మీద పెట్టేస్తున్నాను. ఇలా వెయిట్ పెట్టామనుకోండి, ఎక్స్ట్రా ఉన్న అందులో పన్నీర్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోతాయి కిందకి. సో ఇలా కింద పెట్టుకోండి మర్చిపోకుండా, లేదంటే మళ్ళీ మీరు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే అండి. సో దీన్ని ఇలాగే పెట్టేద్దాం ఇంకా. ఓకే అండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ కోసం పులావ్ అలాగే చికెన్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. సో ముందుగా ఇక్కడ కొత్తిమీర, పుదీనా, ఆ తర్వాత మెంతం కూర ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే నేను ఆనియన్స్, టమాటాలు కూడా కావాలి కదండి పులావ్కి అలాగే చికెన్కి, అవి కూడా కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా మనం అన్నీ కడిగేసి అందులో బౌల్లో వేసేసి వాటర్ వేసి పెట్టుకుంటే అందులో ఉన్న మట్టి మొత్తం పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ అండి. ఇక్కడ చికెన్ 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 times శుభ్రంగా వాష్ అయితే చేయండి, ఓకేనా. సో వాషింగ్ వీడియో కూడా చూపిస్తున్నాను అనమాట ఇందులోనే. ఓకే అండి. సో చికెన్ శుభ్రంగా 2 times వాష్ చేసిన తర్వాత ఆ తర్వాత ముందుగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను. ఎక్కువ మసాలాలు కానీ ఏం అవసరం లేకుండా జస్ట్ మన ఇంట్లో ఉన్న అవైలబుల్లో ఉన్న, అంటే కొంతమందికి అవైలబుల్గా ఉంటాయి, కొంతమందికి ఉండవు కదండి. అందుకని చాలా సింపుల్గా అయితే చూపిస్తున్నాను. పులావ్ అలాగే చికెన్ కర్రీ కూడా. సో ఇక్కడ ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని ఆ తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 tablespoons వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే అందులోనే కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 teaspoon పసుపు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. సో సండే కదా, మరి మీరేం చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి, ఓకేనా. యాక్చువల్లీ ఇది సండే నేను షూట్ చేసిన వీడియో అండి. దీన్ని మండే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 teaspoons యాడ్ చేసుకోవాలి. మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, మెంతం కూర, అవి కూడా, సారీ అండి ఇందులో పుదీనా అయితే యాడ్ చేయలేదు, ఓన్లీ కొత్తిమీర, మెంతం కూరనే యాడ్ చేశాను. సో అవి శుభ్రంగా వాష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 minutes ఫ్రై చేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది కింద మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకున్నాం అనుకోండి, ఒక 2 tablespoons వరకు, మాడిపోకుండా టమాటాలు కూడా చాలా తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే అండి. సో ఇలా టమాటాలన్నీ సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 1/2 kg చేస్తున్నానండి. మీరు ఎక్కువ తీసుకుంటే దాని అకార్డింగ్ అన్ని స్పైసెస్, టమాటాలు, ఆనియన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఇందులోనే ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. ఇంకా అలాగే కారం పొడి యాడ్ చేశాను. సో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఒక 3 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను కాబట్టి 1 teaspoon వరకే నేను ఇక్కడ కారం పొడి యాడ్ చేశాను. పిల్లలు ఎక్కువగా స్పైసీగా ఉంటే తినారండి, అందుకని కొద్దిగా లైట్గా యాడ్ వేసుకుంటామన్నమాట స్పైసీ అయితే. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి 1 teaspoon, అలాగే ఎండు కొబ్బరి పొడి ఒక 2 teaspoons, చికెన్ మసాలా అండి ఒక కొద్దిగా 1/2 teaspoon వరకు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట. అన్ని మసాలాలు నాకైతే ఉన్నాయి ఇంట్లో ప్రజెంట్, బట్ కొంతమంది దగ్గర ఉండవు కదండి, అందుకని ఇప్పుడు నేను కూడా పెట్టుకొని కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే అవి ఇవి ఎక్కువ ఏం వేయకుండానే చూపిస్తున్నాను అనమాట. ఓకే అండి. సో నేను మార్నింగ్
అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ వీడియో అనమాట ఇది. పన్నీర్ చేశాను కదా, సో పన్నీర్ అయితే సెట్ అయిపోయింది. ఇంకా దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. సో 1 వీక్ వరకు ఉంటుందండి. 1 వీక్ వరకు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 1 వీక్ వరకు అయితే పెడతాను. ఇంకా ఇక్కడ చూడండి చికెన్ని మధ్యలో కొద్దిగా లిడ్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ వాటర్ యాడ్ చేశాను. 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశానండి నేను. మీకు కర్రీ ఎక్కువగా కావాలనుకుంటే గ్రేవీ వాటర్ ఎక్కువ యాడ్ చేయండి, లేదు నార్మల్గా కావాలనుకుంటే కనుక చూసుకొని యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ పులావ్ కోసమని రైస్ని నానబెడుతున్నాను. సో రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పెట్టేశానండి. ఇంకా దీన్ని రైస్ని ఇంత టైం వరకు సోక్ చేసి పెట్టాలని ఏం లేదు. సో నేను అక్కడ రైస్ని వాష్ చేసి పెట్టేశాను వాటర్ వేసి. ఆ తర్వాత ఇక్కడ చికెన్ ఉంది కదా, అది ట్రాన్స్ఫర్ చేశాను వేరే స్టవ్ మీద. ఆ తర్వాత ఇక్కడ కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. సో ఎక్కువగా సోక్ అవ్వాలి, ఇంత టైం వరకు రైస్ సోక్ అవ్వాలని ఏం లేదండి. జస్ట్ శుభ్రంగా మనం పులావ్ ప్రిపేర్ చేసే కన్నా ముందు రైస్ని వాష్ చేసి సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కుక్కర్లో చేస్తున్నానండి నేనైతే. ఇక్కడ కుక్కర్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఒక బ్లాగింగ్ లాగే ఈ వీడియో అనేది షూట్ చేశానండి. ఇంకా అండ్ ఫోన్ కూడా నేను దగ్గరలో పెట్టడం లేదు, చాలా హీట్ అయిపోతుందండి ఫోన్ అయితే. ఇంకా ఎక్కడ బ్లాస్ట్ అవుతుందని భయం వేస్తుంది అనమాట. అండ్ ఇందులో పసుపు యాడ్ చేయకూడదండి. సో ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర పుదీనా శుభ్రంగా వాష్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇంకా టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. సో ఇక్కడ మధ్యలో చికెన్ కూడా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. చికెన్ కూడా చూస్తూ ఉండాలి. ఇక్కడ నేను వ్లాగింగ్ లాగా చేస్తున్నానండి. నేను సపరేట్గా ఒక వీడియో అయితే షూట్ చేయట్లేదు అనమాట. ఒక రెసిపీ అయితే షూట్ చేయట్లేదు. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. అండ్ రెసిపీస్ అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటా. సో ఇక్కడ చూడండి, టమాటాలను కొద్దిగా ఇలా మ్యాష్ చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు టమాటాలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 గ్లాస్ కన్నా కుక్కర్లో చేస్తే 3 గ్లాస్ కన్నా కొద్దిగా ఒక 1/2 గ్లాస్ తక్కువ చేసి యాడ్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ యాడ్ చేసి ఆ తర్వాత అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వాటర్ మొత్తం బాయిలింగ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న సోక్ చేసి పెట్టాను కదండి, మళ్ళీ వాటర్ ఏమైంది అని అడగచ్చు మీరు. ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేసేసాను అనమాట. డ్రైన్ చేసి ఇప్పుడే డ్రైన్ చేసి ఆ తర్వాత రైస్ కుక్కర్లో అయితే వేస్తున్నాను. సో ఒక 2 విజిల్స్ వస్తే మన పులావ్ అయితే ఈజీగా రెడీ అయిపోతుందండి. దాన్ని చూసి అవసరం లేదు, మిక్స్ చేస్తే అవసరం లేదు. రైస్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. ఆ తర్వాత 2 విజిల్స్కి పెట్టేయండి. 2 విజిల్స్కి పెట్టేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వెంటనే ఓపెన్ చేయకూడదు. ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్, లేదంటే ఎయిర్ మొత్తం పోయేంత వరకు, ప్రెజర్ మొత్తం పోయేంత వరకు పెట్టేసి ఆ తర్వాత ఓపెన్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చికెన్ అండి. సో మన చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ నేను ఇందులో ఫైనల్ టచ్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి అవసరం లేదు. సో ఈరోజు మా సండే అయితే ఇలా గడిచిందనమాట. మరి మీ సండే మీరు ఏం చేశారు, ఏ రెసిపీస్ చేశారో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇది మా పులావ్ అలాగే చికెన్ కర్రీ, ఓకే అండి. సో రైస్ కూడా చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో కుక్కర్లో కూడా. ఓకే అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.